ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జాయింట్స్ తో పోరుకు సిద్ధమైంది. అయితే లాస్ట్ మ్యాచ్ ముంబై చేతిలో ఓడిన సన్ రైజర్స్ కు ఈ మ్యాచ్ ను ఛాలెంజ్ గా తీసుకొనుంది. ప్లే ఆఫ్ రేస్ లో ముందుకెళ్లాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. అయితే నగరంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. మరి ఈ కీలక మ్యాచ్ కు వర్ణుడు సహకరిస్తాడా లేదా అనేది చూడాలి. ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జాయింట్స్ తో పోరుకు సిద్ధమైంది. అయితే లాస్ట్ మ్యాచ్ ముంబై చేతిలో ఓడిన సన్ రైజర్స్ కు ఈ మ్యాచ్ ను ఛాలెంజ్ గా తీసుకొనుంది. ప్లే ఆఫ్ రేస్ లో ముందుకెళ్లాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. అయితే నగరంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. మరి ఈ కీలక మ్యాచ్ కు వర్ణుడు సహకరిస్తాడా లేదా అనేది చూడాలి. ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జాయింట్స్ తో పోరుకు సిద్ధమైంది. అయితే లాస్ట్ మ్యాచ్ ముంబై చేతిలో ఓడిన సన్ రైజర్స్ కు ఈ మ్యాచ్ ను ఛాలెంజ్ గా తీసుకొనుంది. ప్లే ఆఫ్ రేస్ లో ముందుకెళ్లాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. అయితే నగరంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. మరి ఈ కీలక మ్యాచ్ కు వర్ణుడు సహకరిస్తాడా లేదా అనేది చూడాలి. మరిన్ని డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఓవర్ టు యూ. ఈ రోజు సాయంత్రం 7:30కు మరో ఐపీఎల్లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగడం ఉంది. మన హోమ్ టీమ్ సన్ రైజర్స్ ఇటు లక్నోతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కి చూడొచ్చు మనము నిన్న నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి 4 రోజులు వర్షాలు ఉన్నాయి అంటూ వెదర్ డిపార్ట్మెంట్ కూడా చెప్తుంది. నిన్న వర్షానికి ఆల్మోస్ట్ స్టేడియం అంతా చిత్తడైపోయింది అంటారు. పిచ్ మాత్రం ఓన్లీ పిచ్ వరకు నిన్న కవర్లు కప్పారు. అవుట్ఫీల్డ్ చాలా వెట్గా ఉంది. అయితే మార్నింగ్ నుంచి ఎండలు రావడంతో పాటు అండ్ సిబ్బంది ఉప్పల్ స్టేడియం సిబ్బంది కూడా ఆ వాటర్ అంతా క్లీన్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఈ రోజు కూడా మధ్యాహ్నం 3 తర్వాత కూడా వర్షాలు ఉన్నాయని వెదర్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఆ వర్షాల వల్ల ఎఫెక్ట్ అంటే భారీ వర్షాలు ఉంటే మాత్రం మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్కే ఉండొచ్చు. ఎందుకంటే ఉప్పల్ స్టేడియం ఆల్రెడీ అవుట్ఫీల్డ్ పచ్చిగా ఉంది కాబట్టి ఒకవేళ మళ్ళీ వర్షం పడితే అంత ఈజీ కాదు మ్యాచ్ నిర్వహించడం. మనము మార్నింగ్ క్యూరేటర్తో కూడా మాట్లాడాము. నిన్న వచ్చిన భారీ వర్షానికే చాలా ఇబ్బంది అయింది. వర్షం ఒకటి వస్తే ఏం కాకపోయేది, భారీ గాలులు రావడంతో కవర్లు కప్పడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అయిందని చెప్తున్నారు. ఆ స్టేడియంలో కూడా సరిపడా కవర్లు కూడా లేకపోవడం వల్ల నిన్న అవుట్ఫీల్డ్ మొత్తం ఆల్మోస్ట్ 90% తడిసిపోయింది. ఈవినింగ్ కల్లా రెడీ చేస్తామని వాళ్ళు చెప్తున్నా అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందని చూడాలి. అంటే ఒకవేళ వర్షం వస్తే మాత్రం ఇంపాసిబుల్ మ్యాచ్ జరగడము. అయితే ఇది పక్కన పెడితే ఇంకా ఈ మ్యాచ్కి ఆల్మోస్ట్ 2800 పీపుల్తో పోలీసులతో సెక్యూరిటీ పెడుతున్నారు. 360 సీసీ కెమెరాతో పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎండలు ఎక్కువగా ఉండడంతో మ్యాచ్కి ఈవినింగ్ 4 తర్వాతనే స్టేడియం దగ్గర క్రౌడ్ కనిపించే ఛాన్స్ ఉంది. మనం చూడొచ్చు ఇప్పుడు 12 మాత్రమే అవుతున్నా 39-40 డిగ్రీల ఉష్ణోగ్రత ఇక్కడ స్టేడియం దగ్గర ఉంది. అయితే వర్షం వస్తే ఇంకా హ్యూమిడిటీ పెరిగే ఛాన్స్ ఉందా చూడాలి. ఇంకా ఇటు మ్యాచ్ విషయానికి వస్తే ఈ 2 జట్లకు కూడా ఇది కీలకమైన మ్యాచ్. ఇటు ఇప్పటివరకే ఆడిన 11 మ్యాచ్లలో ఇరు జట్లు అంటే ఇటు ఎల్ఎస్జీ కావచ్చు, ఎస్ఆర్హెచ్ కావచ్చు కేవలం 6 మాత్రమే గెలిచినాయి. పాయింట్ల పట్టికలో 4వ ప్లేసు 6వ ప్లేస్లో ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది ఈ 2 టీంలకు చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్లో గెలుపు మీదనే ప్లే ఆఫ్కి ఆశలు ఉంటాయి. అంటే మిగతా ఇటు మన హోమ్ టీమ్ సన్ రైజర్స్కైనా ఎల్ఎస్జీకైనా 3 మ్యాచ్లు ఉన్నాయి. ఈ 3 మ్యాచ్లలో కంపల్సరీ 2 మ్యాచ్లు గెలవాలి. సో ఈరోజు జరిగే మ్యాచ్ మాత్రం చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పొచ్చు. ఇంకా ఇటు ఎస్ఆర్హెచ్ ఆర్ ఎల్ఎస్జీకి వస్తే పెద్దగా టీంలో అయితే చేంజెస్ చేస్తారా లేదా అనేది తెలీదు. ఒకవేళ చేస్తే మాత్రం ఇటు బౌలర్లో ఒకవేళ మార్చే ఛాన్స్ ఉంది ఎస్ఆర్హెచ్లో. ఇప్పటి వరకు ఈ సీజన్లో 2 జట్లు ఫస్ట్ టైం పోటీ పడుతున్నాయి. గత 3 మ్యాచ్ ఇంతకుముందు సీజన్లలో కూడా 3 మ్యాచ్లు తలపడిన ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ ఒక్క మ్యాచ్ కూడా మన ఎస్ఆర్హెచ్ గెలవలేదు ఎల్ఎస్జీ మీద. 3 మ్యాచ్లు ఎల్ఎస్జీ గెలిచింది. ఓవరాల్గా హెడ్ టు హెడ్ అయితే ఎల్ఎస్జీకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక ప్లేయర్ల విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ ప్లేయర్లలో ట్రావిస్ హెడ్ ఇప్పటివరకు ఎల్ఎస్జీ మీద ఆడలేదు. అభిషేక్ శర్మ 2 ఇన్నింగ్స్లలో 20 రన్స్ వేస్తే మయాంక్ అగర్వాల్ 2 ఇన్నింగ్స్లలో 33 రన్స్ మాత్రమే వేశాడు. నితీష్ రెడ్డి కూడా ఇప్పటివరకు ఆడలేదు.
అంటే ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ అనేది కీలకంగా ఉంది. ఇంకెవరు గెలుస్తారనేది మాత్రం టాస్ మీద కూడా డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.